ఈ వీడియోలో మనం పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ముట్లు ఆగిపోయిన తర్వాత కూడా బ్లీడింగ్ అవ్వడము ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. హాయ్, ఐ యామ్ డాక్టర్ హిమబిందు, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఏషియన్ హాస్పిటల్స్, కడప. సాధారణంగా 50 నుంచి 52 సంవత్సరాలు వచ్చేసరికి స్త్రీలలో ముట్లు క్రమంగా ఆగిపోవడం లేకపోతే పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. 1 సంవత్సరం వరకు ముట్లు రాలేదు అంటే ముట్లు ఆగిపోయాయి అని నిర్ధారించుకోవచ్చు. కొంతమంది స్త్రీలలో ముట్లు ఆగిపోయిన తర్వాత కూడా స్పాటింగ్ అంటే చుక్కలుగా రక్తస్రావం అవ్వడము, లేకపోతే ఉన్నట్లుండి ఒక్కసారిగా ఎక్కువగా రక్తస్రావం అవ్వడము, లేకపోతే తరచూ ఎర్రబట్ట అంటే మైట్ గా పింక్ స్టెయిన్ అవ్వడము, లేకపోతే 52 సంవత్సరాల తర్వాత కూడా మెన్సెస్ రావడము, ఇట్లాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కి కారణాలు ఏమి ఉంటాయి అంటే ముఖద్వారము పూర్తిగా ముచ్చుకుపోవడం, ఆ రఫ్నెస్ వల్ల కొన్నిసార్లు రక్తస్రావం అవ్వచ్చు, లేదు గర్భాశయ ముఖద్వారం పొర మందం పెరగడము, అబ్నార్మల్ సెల్స్ పెరగడము, లేకపోతే గడ్డలు కణితులు పెరగడం వల్ల మనకు బ్లీడింగ్ కనిపిస్తుంది. ఇట్లాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఫస్ట్ గా మనము ఒకసారి స్కాన్ చేయించుకోవడం మంచిది. ఆ స్కాన్ లో ఒకవేళ గర్భాశయం పొర 3 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా పెరిగింది అన్నప్పుడు మనం బయాప్సీ అంటాము. ఎండోమెట్రియల్ శాంప్లింగ్ ఆర్ బయాప్సీ అంటే ముఖ పరీక్ష. ఈ పరీక్ష చేయించుకొని ఏదైనా ఇబ్బంది ఉందా అని తెలుసుకోవడం మంచిది. ఆ పరీక్ష రిజల్ట్ ని బట్టి మనం తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.